సడన్గా ఉద్యోగం పోయింది. వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు కానివ్వండి, చాలా కష్టపడుతున్నాడు. ఎక్కడ కూడా ఎక్కువ టైం రోజుకి 10 నుంచి 12 గంటలు కంపెనీకే ఇస్తా ఉన్నాడు. నువ్వు రిజైన్ పెడతావా, మేమే టెర్మినేట్ చేయాలా, కనీసం బ్యాకప్ ప్లాన్ లేదు. కంపెనీస్ని అస్సలు నమ్మడానికి. ఒక ఉద్యోగం పోయింది అంటే ఒక ఉద్యోగం పోవడం కాదు, ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి రావడం. సడన్గా ఉద్యోగం పోయింది. జనరల్గా ఏంటి అంటే ఈ టాపిక్ ఖచ్చితంగా నేను మాట్లాడాలి. ఇది ఎక్కువగా అబ్బాయిలు ఫేస్ చేస్తూ ఉంటారు. అబ్బాయిలకి సడన్గా ఉద్యోగం పోతే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో నాకు తెలిసిన మా ఫ్రెండ్ దీనికి సంబంధించి మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, అండ్ అట్ ది సేమ్ టైం అసలు ఆమె కూడా ఒక ఆమె ఉంది. సో అందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ డిపెండింగ్ ఆన్ హిస్ శాలరీ. అతని శాలరీతో ఫ్యామిలీ అనేది డిపెండ్ అయ్యి ఉంది. వాళ్ళ ముసలామెకి మందులు కానివ్వండి, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు కానివ్వండి, వాళ్ళ మంత్లీ ఫుడ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడాను అతని శాలరీ మీద డిపెండ్ అయ్యింది. అతను జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఎక్కడ కూడా ఎక్కువ టైం రోజుకి 10 నుంచి 12 గంటలు కంపెనీకే ఇస్తా ఉన్నాడు. కంపెనీలో కూర్చొని ఆడే ఉదయం నుంచి సాయంత్రం దాకా 10 గంటలు 12 గంటలు 14 గంటలు కింద పడి మీద పడి నానా తంటాలు పడి సండేస్ సాటర్డేస్ అని లేకుండా కూడా కంపెనీ కోసం కష్టపడుతుంటే కంపెనీ నీ పర్ఫార్మెన్స్ బాగలేదు అని చెప్పి నువ్వు రిజైన్ పెడతావా, మేమే టెర్మినేట్ చేయాలా అని చెప్పి దీనికి సంబంధించి అతని మీద ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసింది. మా ఫ్రెండ్ కాబట్టి అరే మా ఇట్లా జరుగుతూ ఉంది, దీనికి సంబంధించి ఇప్పుడు ఏం చేయమంటావు, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి బోరమన్నాడు పాపం. సో దీనికి సంబంధించి నేను మాట్లాడదలుచుకున్నాను. అంటే నేను ఒకటి ఆలోచించాను, సడన్గా ఉద్యోగం పోతే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, కనీసం బ్యాకప్ ప్లాన్ లేదు. అంటే ఏజ్ కూడా 32, నాకు ఒక 37 ఏజ్, అతనికి 5 years పెద్దోడు నాకంటే. ఏం చేయాలి ఇప్పుడు అతను? అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే సడన్గా ఉద్యోగం పోతే కనీసము 2-3 నెలలు కూడా నీకు బేసిక్ ఫుడ్ కానీ ట్యాబ్లెట్స్ కానీ పిల్లలకి సంబంధించింది కానీ నీ దగ్గర బ్యాకప్ మనీ లేకపోతే ఇంకా దరిద్రానికి ఒక అడుగు దూరంలో ఉన్నట్టే కదా. ఉద్యోగం పోవడం అంటే డెఫినెట్లీ కంపెనీకి నువ్వు కావచ్చు ఇంకోటి వస్తాడు, ఇంకోటి కావచ్చు ఇంకోటి వస్తాడు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉద్యోగాలు లేక బోల్డ్ మంది బాధపడుతూ ఉన్నారు. రిసోర్స్ దొరకడం కంపెనీకి చాలా ఈజీ, కానీ నీకు మళ్ళీ ఇంకొక ఉద్యోగం తెచ్చుకునే గ్యాప్లో నీకు బ్యాకప్ ప్లాన్ కనీసం 3-4 నెలలు కూడా నీకు బేసిక్ ఫుడ్ దీనికి సంబంధించింది లేదు అంటే ఒక దరిద్రంగా ఒక అడుగు దూరంలో ఉన్నావు. పర్ఫార్మెన్స్ బాగాలేదని తీసేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు చాలామంది రీసెంట్ డేస్లో ఫోర్స్ఫుల్గా ఒక కంపెనీలో రెసిగ్నేషన్ చేపిస్తూ ఉన్నారు. అది కూడా నేను చూశాను, ఆ వార్త కూడా చూశాను. మన చూజ్ యువర్ కెరీర్ కానీ చేంజ్ ఏదో ఒక ఛానల్ దాని గురించి కూడా నేను వర్కౌట్ చేసి అప్డేట్ చేస్తాను. ఉద్యోగం నువ్వు రిజైన్ చేస్తావా, మేము టెర్మినేట్ చేయాలని కూర్చున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, చాలామంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తున్నాం కదా, మనం చాలా హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటారు. కంపెనీస్ నమ్మడానికి లేదు, కంపెనీస్ని అస్సలు నమ్మడానికి లేదు. 200% చెప్తా ఉన్నాం. మన ఈ రిసోర్సెస్ కాకపోతే ఇంకొక రిసోర్సెస్ తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ అలాగ ఉంటుంది. అంటే నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. పాయింట్ నెంబర్ 1, ఒక ఉద్యోగం పోయింది అంటే ఒక ఉద్యోగం పోవడం కాదు, ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి రావడం. ఒక కుటుంబాన్ని రోడ్డు మీద రావడం ఇట్లాంటి సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండాలి. ఉద్యోగం పోయిందంటే కుటుంబం రోడ్డు మీదకి రావడం, బ్యాకప్ ప్లాన్ లేకపోవడం కూడా చాలా పెద్ద మిస్టేక్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఈ విధంగా ఉద్యోగం పోయినప్పుడు మొత్తం ఫ్యామిలీ అతని మీద డిపెండ్ అయ్యింది. అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయాలి. నేను అలాగ మైండ్ సెట్ ఇక నా వల్ల కాదు, ఇక నేను ఏం చేయాలి అనే ప్రతి ఒక్కరు ఒకటే. అలాంటి సిచ్యువేషన్ కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోండి. మీరు అధైర్యపడితే మొత్తం ఫ్యామిలీ డీల్ పడుతుంది. మీరు ధైర్యంగా ఏం కాదులే నేను చూసుకుంటాను, మళ్ళీ ఇంకొక జాబ్ కోసం నేను స్కిల్స్కి అప్గ్రేడ్ చేసుకుంటాను, టైం ఉంది, 1 month టైం ఉంది, ఎట్లా ఒకట్లా మేనేజ్ చేద్దాము, క్రెడిట్ కార్డు ఇంకోటి బ్యాకప్ ప్లాన్, ఈ 2-3 నెలలే కదా, ఈ 2-3 నెలలు టైం పెట్టుకొని మళ్ళీ ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది సమస్య కాదు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే చాలామంది ఉద్యోగం పోయింది అని చెప్పి సడన్గా ఉద్యోగం పోతే అని ఆలోచించరు. బ్యాకప్ ప్లాన్ అసలు ఉండదు. కనీసం 3 నెలల నీ అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా. 3 నెలలు నీకు రెంట్కి ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఎప్పుడు వచ్చినట్టు అప్పుడు అంతా ఖర్చు పెట్టేస్తారు. ఎగ్జాంపుల్ నీకు 20,000 వచ్చింది అనుకుందాం, 30,000 వచ్చింది అనుకుందాం, లేకపోతే 40,000 అనుకుందాం. ఒక 3 నెలలు కనీసము నీ అకౌంట్లో ఒక 50,000 కూడా లేదు. ఎగ్జాంపుల్ నీకు ఒక నెలకు ఒక 10,000 అవుతున్నాయి, లేకపోతే 12,000 నీకు ఖర్చు అవుతుంది. నీకు బైక్ ఈఎంఐ కానీ, లేకపోతే నీ కార్ ఈఎంఐ కానీ, లేకపోతే నీ ఇంటి రెంట్ కానీ, ఫుడ్ గ్రాసరీస్ తినడానికి కానీ, కరెంటు బిల్ కట్టడానికి నెలకు ఒక 10,000 నుంచి 12,000 అవుతుందంటే కనీసం నీ దగ్గర 40,000 డబ్బులు నీ దగ్గర అకౌంట్లో ఎప్పుడు అలాగ ఉండాలి. ప్రతిసారి ఎవరిని అడుక్కుంటావు? పెళ్ళి అయిపోయింది,
నీ మీద ఫ్యామిలీ డిపెండ్ అయ్యింది, కనీసం 3 నెలలు కూడా నీ దగ్గర బ్యాకప్ ఒక 30-40 వేలు కూడా నీ అకౌంట్లో లేవు, లేకపోతే కనీసం 1 లక్ష రూపాయలు నీ అకౌంట్లో లేవు, లేకపోతే 1,50,000 కూడా నీ అకౌంట్లో లేవంటే ఎలా సర్వైవ్ అవుతావు? ఎలా నీ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తావు నువ్వు? వెరీ ఇంపార్టెంట్ థింగ్. దరిద్రానికి ఒక అడుగు దూరంలో ఉన్నావు నువ్వు. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగి, ప్రతి ఒక్క ప్రైవేట్ ఉద్యోగి దీని గురించి ఆలోచించాలి. కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోండి, బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి, ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్గ్రేడ్ కాండి. ఇప్పుడు బోర్ మన ఏడిస్తే ఎవరికి హెల్ప్ చేసే పరిస్థితులు ఉండరు. ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఈవెన్ దో ఒకడు 10 లక్షలు సంపాదిస్తుంటే 10 లక్షల దగ్గర 10 లక్షల ఖర్చులు ఉంటాయి, దానికి తగ్గ ప్రాబ్లమ్స్ వాడికి ఉంటాయి. అర్థం చేసుకోండి. ఈ రోజుకి రేపటికి కూడా ఇప్పుడున్న ప్రైవేట్ మొత్తం నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఎంటైర్ ప్రైవేట్ ఉద్యోగాలు ఈ రోజు వెళ్తే రేపొద్దున ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఆలోచన చేయాలి. నేను అందరికీ ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే, ఫస్ట్ కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోండి. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రైవేట్ ఉద్యోగాలు ఇలాగే ఉంటాయి, జీవితాలకే గ్యారంటీ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి భయపడొద్దు, అధైర్యపడొద్దు. మీరు అధైర్యపడితే మొత్తం ఫ్యామిలీ డీలా పడుతుంది. ధైర్యంగా మళ్ళీ నిలబడండి. అండ్ డెఫినెట్లీ మళ్ళీ ఏం చేయొచ్చు, ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం ఆలోచించండి. అలా ఆలోచించి ఖచ్చితంగా మళ్ళీ మంచి జాబ్ వస్తుంది. అది పెద్ద సమస్య కాదు. లేకపోతే జీవన ఉపాధి సంపాదించడం అనేది పెద్ద సమస్య కాదు. అది కూడా మీరు ఆలోచించాలి. దీన్ని ఆలోచించి ధైర్యంగా ఉండండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఒక జరిగింది అంటే మన మంచికి అనే విషయం మర్చిపోవద్దు. ఏం జరిగినా మన మంచికి అని పెద్దవాళ్ళ సమేత ఊరికే అనలేదు. ఒకవేళ 10 లక్షల జీతం మీకు పోయిందంటే 15 లక్షల జీతం రావచ్చు. ఒకవేళ 10 లక్షల కంటే మళ్ళీ 8 లక్షల జీతమే రావచ్చు. ఎందుకు మన ప్యాకేజ్ తగ్గింది అని ఆలోచించి ఎలా దీన్ని పెంచుకోవాలన్న విషయం కూడా ఆలోచించండి. లేదు అంటే మీకు ఏదైనా బిజినెస్ చేయాలనిపిస్తే, రిస్క్ తీసుకోవాలనిపిస్తే తీసుకోండి. ఓకే, ఉద్యోగం చేస్తే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఏ నెలకు ఆ నెల చేసుకుంటూ కనీసం బ్యాంక్లో బ్యాలెన్స్ లేకపోతే ఎవ్వడికి హెల్ప్ చేయడు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి, హ్యాట్స్ ఆఫ్ ఈ ఫ్యామిలీ పెద్ద ఎవరైతే ఉన్నారో, ఇంత స్ట్రెస్లో కూడా ఫ్యామిలీని మళ్ళీ నిలబెట్టుకోవడానికి మళ్ళీ కష్టపడి, మళ్ళీ వాళ్ళు మనోధైర్యంతో స్ట్రెస్కి గురి కాకుండా మళ్ళీ ఫ్యామిలీ నిలబెట్టుకోవడానికి మళ్ళీ కష్టపడి, మళ్ళీ డబ్బులు సంపాదించడం, మళ్ళీ ఇంకొక జాబ్ కోసం ధైర్యంగా ఎదుర్కొనే ప్రతి ఒక్క కుటుంబ పెద్దకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ.